మన గార్డెన్లో ఉన్న మామిడి చెట్టుకు కాయలు కోతకొచ్చాయని ఎలా గుర్తించాలి, ఎప్పుడు కోయాలి, పర్ఫెక్ట్ టైమింగ్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందండి. కాయలు కోసిన తర్వాత ఎలా మాగాయలు కూడా చూపిస్తాను. అందరికి నమస్తే అండి. మన గార్డెన్ బ్లాగ్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఇది మన గార్డెన్లో ఉన్న బెల్సెన్ రకం మామిడి చెట్టు అండి. దీనినే బంగన్పల్లి మామిడి అని కూడా అంటారు. ఈ కాయ పెద్ద పెద్ద సైజులో ఉంటుందండి. పండు చాలా స్వీట్గా ఉంటుంది. మన గార్డెన్లో ఉన్న ఈ మామిడి చెట్టు 5 years మామిడి చెట్టు అండి. ఫస్ట్ టైం కాత కాసింది. లాస్ట్ ఇయర్ కాసిన ఒక 4-5 కాయలు మాత్రమే అయ్యాయి. ఈ ఇయర్ మాత్రం చెట్టు నిండా విరిగా పండ్ల చెట్టుకు లేని డిమాండ్ మామిడి పండ్ల చెట్టుకు ఉంటుందండి. చెట్టు పూత దశ నుంచి హార్వెస్ట్ చేసే వరకు, అలాగే పండ్లు మార్కెట్లో సీజన్ అయిపోయేంత వరకు కూడా ఈ మామిడి పండ్ల హడావిడి ఈ సీజన్ ఉంటుంది. పూత దశ నుంచి పండ్లు తయారయ్యేంత వరకు 100 నుంచి 120 రోజులు టైం పడుతుందండి మామిడి చెట్టుకు. అలాగే మామిడికాయలు కోతకు రెడీ అయిపోయినాయడానికి సైన్ ఏంటి అంటే, ఇండికేషన్ ఏంటి అంటే, కాయలు పెద్ద పెద్ద సైజులో రావడము, పైన కొద్దిగా ఎల్లోయిష్గా కలర్ చేంజ్ అవ్వడము, అలాగే మామిడికాయకున్న కాడ ఆ స్మెల్ వస్తుందండి. మనకు పండుగ తయారవుతున్నప్పుడు మామిడికాయకున్న కాడలు కూడా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. వాటిని చూసి కూడా మనం గుర్తించవచ్చు అన్నమాట. అయితే చాలా వరకు ఇండ్లలో పెంచుకునే వాళ్ళైతే మామిడి పండ్లు చెట్టు మీద పండి కింద పడేంత వరకు అలాగే ఉంచుతారండి. కింద పడితే అది పండు అయినట్టు, అది పండు తయారైనట్టు అది మనకు సైన్ అన్నమాట. కానీ నేను ముఖ్యంగా రైతులను అడిగి తెలుసుకునే విషయం ఏంటి అంటే, ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న రకం బెల్సెన్ రకం కదండి. ఇవి పండ్లు అయ్యేంత వరకు చెట్టు మీద ఉంచకూడదంట. ఒకవేళ ఉంచితే పండ్లకు చిన్న చిన్న హోల్స్ లాగా పడి పండ్లు మొత్తం ఖరాబ్ అవుతాయి అంట. కాబట్టి పండ్ల దశకు వచ్చిన వెంటనే తెంపేసి మాగేస్తే ఒక 1 week 10 daysలోనే మనకు పండ్లు తయారవుతాయి. కాబట్టి ఖచ్చితంగా తెంపి మాగేయాలని చెప్పేసి నాకు అన్నారు. నేనేమనుకున్నానంటే, వితౌట్ కెమికల్తో పండించుకున్న పంట కదా ఇదంతా, మనం చెట్టు మీదనే పండిన పండు తింటే ఇంకా తీయగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి చెట్టు మీద పండేంత వరకు ఉంచుకొని తిందామన్న ఆలోచనలో ఉన్నాను. కానీ కాదు, మన ప్లాన్ అంతా బెడ్స్ కొట్టేసింది. సో ఇలాంటివి కూడా మనకు తెలియని ఉంటాయి కాబట్టి కొంచెం మనకు కోతకు వచ్చిన వెంటనే కోసేసి మాగేసుకోవడం బెటర్ అండి. ఓకే అండి, ఇప్పుడు చూడండి, మన మామిడికాయను ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మనకు కోతకు వచ్చిన మామిడికాయల మీద ఇలా డాట్స్ మచ్చల్లాగా తయారవుతాయి అన్నమాట. ఇలా డాట్స్గా మన మామిడికాయల మీద వచ్చినాయి అని అంటే అవి కోతకు రెడీ అయిపోయినట్టే. 100% అన్నమాట. ఇది బెస్ట్ సైన్ అండి. ఈ టైంలో ఇది పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఇది మామిడికాయలు కోయడానికి. ఈ టైంలో కనుక మనము మామిడికాయలు కోసి మాగేస్తే మనకు 1-10 రోజులనే పండ్లు తయారైపోతాయి. చూడండి, ఆల్మోస్ట్ మన చెట్టుకున్న కాయలన్నీ కోతకు రెడీ అయిపోయినాయండి. ఒక 20% మాత్రమే ఇంకా కాయ దశలోనే ఉన్నాయి. వాటికి ఇంకో 15-20 days టైం పడుతుంది. కానీ మ్యాక్సిమము అన్నీ రెడీ అయిపోయాయి. ఒకటి మీకు కట్ చేసి చూపిస్తున్నాను. ఎప్పుడైనా కూడా చెట్టు మీదకి వెళ్ళి మామిడికాయలు కోసేటప్పుడు, కట్ చేసేటప్పుడు అలా కాడతో మాత్రమే కట్ చేయాలి. కాడతో కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కాడను తీసేసి మనము ఆ మామిడికాయను తలక్రిందులుగా పెట్టాలి. అందులో సొన ఉంటుంది కదండి, జీడి అంటాం కదా, అదంతా కింద కారిపోతుంది అన్నమాట. అది కారిపోయిన తర్వాతనే మనము ఈ మామిడికాయల్ని మాగేసుకోవాలన్నమాట. డైరెక్ట్ అలా మాగేయకుండా జీడిపోయిన తర్వాత మాగేసుకోవాలి. సేమ్ అండి, మన సపోటా పండ్లను ఎలా మాగేస్తామో అలాగే ఈ ప్రాసెస్ కూడా. కోతకొచ్చిందని మనం కట్ చేసుకున్నాం కదా కాయను, అది నిజంగానే కోతకొచ్చిందా లేదా, మనం చెప్పిన టిప్ కరెక్ట్ అయినా కాదా ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం. కట్ చేసి చూపిస్తాం మీకు. స్మెల్ వస్తున్నాయండి, మామిడి పండ్ల స్మెల్ వచ్చేస్తుంది, స్టార్ట్ అయిపోయిందన్నమాట. చూడండి ఎంత బాగా ఎల్లో కలర్లో తయారైనాయో. మొత్తం లోపల జ్యూస్ తయారవుతుంది. బంగన్పల్లి రకం కదండి, ఇందులో పీచు తక్కువ ఉంటుంది, టెంక సైజు కూడా చిన్నగా ఉంటుంది, పల్చగా ఉంటుంది, టెంక కూడా మజిల్ ఎక్కువగా ఉంటుందండి. సూపర్ రకం అన్నమాట ఇదైతే. ఓకే అండి, మన మామిడి చెట్టు కాయలు అయితే కోతకు వచ్చేసినాయి. ఆల్రెడీ కలర్ మొత్తం చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి ఈ దశలోనే మనం కోయాలి. ఇప్పుడు మన చెట్టుకున్న మామిడికాయలన్నీ కోతకు రెడీ అయిన కాయలు మాత్రమే కోసేసుకుందాం. ఎలా మాగేయాలో కూడా చూపిస్తానండి, వీడియో ఎండ్ వరకు చూడండి. మనం పెద్ద పెద్ద సైజులో ఉండి పచ్చగా కలర్ మారినాయి, అలాగే మీద డాట్స్ ఉన్న మామిడికాయలు మాత్రమే కోస్తున్నాము. మనం కోసే దశకు వచ్చినవి మాత్రమే కోయాలి. చెట్టు మీద ఉన్నవన్నీ కోయవలసిన అవసరం లేదు.
ఇంకొక 15 డేస్ టైం ఇస్తే మన కోతకు రాని కాయలు కూడా కోతకు వచ్చేస్తాయి అన్నమాట. మామిడికాయలు కోసేటప్పుడు మనము మామిడికాయలని కింద పడకుండా చూసుకోవాలండి. కింద పడితే వాటికి దెబ్బలు తగిలి పండు ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం కింద పడకుండా నీట్గా కోసుకునే ప్రయత్నం చేయాలా జాగ్రత్తగా. కాడలతో కోసేయి, కట్ చేసేయి అంటే లేదు ఏం పర్వాలేదు అని చెప్పేసి తెంపేస్తూ గంపలేస్తున్నాడు. ఇంకొక 10 రోజులైతే చెట్టు మిన్ని పండ్లు పండి కింద రాలిపోయామండి. అంత బాగా మగ్గినాయి చెట్టు మిన్ని పండ్లు, చాలా బాగా తయారైనాయి అన్నమాట. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలా, ఒక 1 వీక్ బ్యాక్ పండ్లు అమ్మే అతను వచ్చి చెట్టు చూసిండు అనమాట. మా దగ్గర చెట్టు ఉందని చెప్పేసి వచ్చి, అయితే చూసి చెట్టు అమ్ముతావా, మొత్తం గుత్తకిస్తావా అమ్మ, కొంటాను అని చెప్పేసి అన్నాడు. అంటే చెట్టు మీద ఎన్ని కాయలు ఉన్నాయో అన్ని కాయలు వాళ్ళే తీసేసుకుంటారు అన్నమాట చెట్టు అమ్మడము అంటే. ఇక ఆ చెట్టు మీద మనకి ఎలాంటి రైట్ ఉండదు. చెట్టు మన దగ్గరే ఉన్నా ఆ చెట్టు మీద మనకి ఎలాంటి రైట్ ఉండదు అన్నమాట. అలా అడిగాడు అన్నమాట. అతనే చెప్పిండు అన్నమాట, ఇది బెల్సేన్ రకం అమ్మ, ఇది మన ఏరియాలో బంగన్పల్లి అని అంటారు, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇది బంగన్పల్లి మామిడి పండే, చాలా స్వీట్గా సూపర్ టేస్ట్గా ఉంటుందని చెప్పిండు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. బంగన్పల్లి మామిడి పండు అంటే పేరు వినడమే కానీ ఇది బంగన్పల్లి మామిడి పండే, ఇది టేస్ట్ బాగుంటుందని ఎన్నో టేస్ట్ చూసింది లేదు. ఏ పండ్లు నచ్చితే ఆ పండ్లు తీసుకొని తినడమే కానీ వాటి పేర్లు కూడా తెలియవు నాకు ఇంతవరకు అయితే. కానీ బంగన్పల్లి మామిడి పండు ఫేమస్ అని మాత్రం తెలుసండి. నేమ్ మాత్రం ఫేమస్ బాగా, కాబట్టి నేమ్ ఐడియా ఉంది. ఆ పేరు వినగానే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఓహో మన గార్డెన్లో ఉన్నది బంగనపల్లి మామిడి పండు చెట్టు అని. నిజంగా చాలా థ్రిల్లింగ్ అనిపించింది, సర్ప్రైజ్ అనిపించింది అనమాట. సో తను అలా అడిగినా కూడా నేనైతే ఇవ్వను అని చెప్పేశాను. ఎందుకంటే ఇంటి వరకే ఉంచుకుందాం అనుకున్నాం కాబట్టి మేము అమ్మాలనుకోలేదు. కాసిన ప్రతి కాయ మనం తినాలి, లేదంటే మనం అనుకునే వాళ్ళకి ఇవ్వాలి అనేది నా ఇంటెన్షన్. అందుకే ఇవ్వలేను అండి. ఒకవేళ ఇచ్చుంటే బాగుండదు అంటారా? కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పండి. నేను తీసుకున్న డిసిజన్ కరెక్టా కాదా అనేది. మన మామిడి చెట్టు నార్మల్ సైజే ఉంది, పెద్ద హైట్ ఏం లేదు. అయినా కాయలు తెంపడానికి చాలా కష్టమైంది. ఆకుల చాటుకు గుత్తులు గుత్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. ఆయన తెంపడానికే ఇబ్బంది పడిండు. ఇంకా నా వల్ల అయితే అస్సలు అయ్యేది కాదన్నమాట. ఎన్ని కాయలు కింద పడి డ్యామేజ్ అయిపోయేవో నేను తెంపుంటే. అందుకే కాయలు కోసిన తృప్తి నాకు కూడా ఉండాలని కింద ఉన్న కాయలు మొత్తం తెంపుతున్నా. ఫస్ట్ టైం మామిడికాయల హార్వెస్ట్ అండి. ఆ ఫీల్ మామూలుగా ఉండదండి. మనం మొక్క పెంచినప్పుడు ఏం అనిపించదు, కానీ ఆ చెట్టు కాయలు కాసి వాటిని కోస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే, పాప మనకు జన్మించినప్పుడు ఆ పాపను ఫస్ట్ టైం మనము ఎత్తుకొని ముద్దాడినప్పుడు ఉంటుంది చూడ, ఆ ఫీల్ వస్తుందండి రియల్లీ. అవి చెట్లు పెంచిన వాళ్ళకి తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుంది అనేది. ఏమో అండి, ఈ మామిడి చెట్టు మనకు తెలియదు, కానీ ఇంటికి వచ్చి మామిడి చెట్టు చూసిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి, ఏ ఒక్క చెట్టు కూడా వాళ్ళంత పెద్దగా ఇది పట్టించుకున్నది లేదు. కానీ మామిడి చెట్టు మీదనే ఫోకస్ ఎందుకో నాకు అర్థం కాలేదన్నమాట. అంత డిమాండ్ ఉంటుంది మామిడి పండ్ల చెట్టుకు. చూడండి, ఖచ్చితంగా ఒక్క చెట్టున పెట్టుకోండి. సీజన్ రాగానే ఎవరిని అడగవలసిన అవసరం లేదు. పండ్లే కాదు, చెట్టు ఆకులు కూడా ఉపయోగమే. ప్రతి ఫెస్టివల్కి మనం తోరణాలు కట్టుకుంటాం కదా, మామిడి తోరణాలు, వాటికి కూడా ఉపయోగపడతాయండి. బయటకు వెళ్ళకుండా ఖచ్చితంగా పెట్టే ప్రయత్నం చేయండి. మనము ఇలా పెరట్లోనే కాదు, మనం టెర్రస్ గార్డెన్లో కూడా మామిడి చెట్లు పెంచవచ్చు. పెద్ద పెద్ద కంటైనర్లు కానీ, లేదంటే టెర్రస్ మీద ఇట్లా మడుగులా కట్టించి కానీ, అలా అందులో మనము ఈ మామిడి చెట్లను పెంచుకుంటే మన ఇంటికి సరిపడ మామిడి పండ్లు అవుతాయండి. హైబ్రిడ్ రకం ఉంటాయి కదా, పెద్ద హైట్ కాకుండా మీడియం సైజు పెరిగేవి, అవి తెచ్చుకొనైనా కూడా పెంచుకోవచ్చు అండి. అన్ని రకాల పండ్ల చెట్టు ఈ రోజుల్లో మనకి హైబ్రిడ్ దొరుకుతున్నాయి కదా టెర్రస్ గార్డెన్లో పెంచడానికి. సీరియస్గా చెప్తున్నా ఖచ్చితంగా ట్రై చేయండి. జామ చెట్టు, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, వాటర్ ఆపిల్, సపోటా, మన దగ్గర గ్రేప్ కూడా ఉంది. ఆ వీడియో తొందరలో చేస్తాను నేను మీకు. ఇలా ఒక 5-6 రకాల పళ్ళ చెట్లు పెట్టుకుంటే చాలండి. బయట పండ్ల మార్కెట్తో మనకు పనే లేకుండా పోతుంది. తప్పకుండా ట్రై చేయండి. పప్పుకు తినడానికి రోటి పచ్చళ్ళకు ఒక 25-30 కాయ వరకు వాడినండి ఇంట్లోకి. ఇంకొక 20 కాయ వరకు తెలిసిన వాళ్ళకి ఇచ్చిన రోటి పచ్చళ్ళ కోసము. ఒక 50 కాయ వరకు తెంపినాం ఈ పాటికి. ఇంకొక 40-50 కాయ చెట్టు మీద వదిలేసినాము. చాలా పైకే ఉన్నాయి, అవి మాకు అందట్లేవు. అవి తెంపడానికి చాలా ఓపికతో తెంపాలి కాబట్టి
మేము అట్లాగే వదిలేసిన తర్వాత సొనంతా కారిపోయేంత వరకు ఒక అరగంట సేపు ఇలా చెట్టు కింద వేసేసుకోవాలి. ఇంచుమించుగా ఒక 100 కాయ వరకు అయితే కోసినామండి. ఈజీగా 100 కాయ కోసినాము. చాలా బాగా వచ్చినాయి. చూడండి ఎంత కలర్ బాగుందో, మొత్తము పసుపు కలర్లోకి మారినాయి అన్నమాట. ఇవి ఒక 10 to 15 డేస్లో మనకు పండ్లు తయారైపోతాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో. 3 కాయలకే కిలో అయిపోతాయండి, అంత పెద్దగా ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడైతే మనం మాగేసుకుందాం. అయితే కాడలతో కొన్ని కాయలు తెంపిండు ఆయన, కొద్దిగా హడావిడిగా ఉండి అట్లాగే ఫాస్ట్గా తెంపించేసిండు అనమాట. వీడియో అనుసరికంటే సిగ్గు మొహమాటము అన్ని బయటకు వచ్చేస్తాయి ఆయనకు. 2 గంపలనే కాకుండా ఈ చీరలో కూడా కొన్ని ఉన్నాయి. అన్నీ కలిపితే మనకు ఒక 3 గంపల మామిడికాయలు వచ్చినాయండి ప్రజెంట్ అయితే. ఇంకొక 40 నుంచి 50 కాయలు ఈజీగా ఉన్నాయి చెట్టు మీదని. పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. అవి చెట్టు మీద పండి కింద రాలిపోతాయి 10 డేస్లో. ఓకే అండి, ఇలాంటి ఒక కాటన్ తీసేసుకొని కింద ఒక 2-3 లేయర్స్ పేపర్ వేయాలి, న్యూస్ పేపరు. ఒకవేళ మీ దగ్గర అందుబాటులో వరిగడ్డి ఉంటే అది యూజ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను న్యూస్ పేపర్ వాడుతున్నాను. కింద ఒక 4-5 లేయర్స్ ఉండేలాగా మందంగా వేయాలి న్యూస్ పేపరు, అస్సలు గాలి తగలకుండా. ఇప్పుడు అలా నీట్గా పక్కన పెట్టేస్తే సరిపోతుంది, ఒకదానిపైన ఒకటి పెట్టకుండా. ఈ పండ్లే కావండి, మనము సపోటా పండ్లు కూడా, అలాంటి పండ్లు కూడా మనము ఈ ప్రాసెస్లో మాగేయచ్చు. చాలా సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఫాస్ట్గా మనకు పండ్లు తయారవుతాయి అన్నమాట. ఎలాంటి కెమికల్స్ వేయనవసరం లేదు, న్యాచురల్గానే మాగేయాలి. ఇలా పైన మళ్ళీ ఒక పేపర్ వేసేసి మళ్ళీ ఒక లేయర్ పండ్లు పెట్టి, మళ్ళీ ఒక పేపర్ వేసేసి మళ్ళీ ఒక లేయర్ పండ్లు పెట్టి, అలా మన బాక్స్లో ఎన్ని లేయర్స్ పెట్టగలిగితే అన్ని లేయర్స్ పెట్టేసేయాలి. కాటన్ బాక్స్ లేకపోయినా కూడా ఏం పర్వాలేదు. డార్క్ రూములో, గాలి వెళ్తూ తలగని రూములో ఒక మూలకు న్యూస్ పేపర్, ఒక 4-5 లేయర్స్ ఉండే న్యూస్ పేపర్ వేసేసి ఇలా పండ్లు నీట్గా పెట్టేసి పైన న్యూస్ పేపర్ వేసేసి ఇలా గోనె సంచి పైన ఖచ్చితంగా ఈ గోనె సంచి అనేది వేయాలి అండి. అప్పుడు తొందరగా పండ్లు మాగుతాయి. గోనె సంచిని మాత్రం స్కిప్ చేయకుండా చూసుకోండి. ఇది ఒక్కటి వేస్తే పండ్లు తొందరగా ఫాస్ట్గా మనకు పండ్లు తయారవుతాయండి. ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసేసి మంచిగా ఏదన్నా కట్టేస్తే సరిపోతుంది. తాడు కానీ లేదంటే ప్లాస్టర్ కానీ ఏది అందుబాటులో ఉంటే అది వేసేసినా సరిపోతుంది అన్నమాట. అంతే, మిగతా ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా ఆ ప్రాసెస్లోనే వేరే బాక్స్లో పెడతాను నేను తర్వాత. అంతే అండి, ఈ విధంగా మాగేసుకుంటే సరిపోతుంది. మనకు 10 డేస్లో పండ్లు తయారవుతాయి. పండ్లు నేను తయారైనప్పుడు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఇంకొక వీడియో చేస్తాను. వీడియో బాగా లెంత్ అయిపోయింది ఇప్పటికే, కాబట్టి అది ఇంకొక స్టెప్ చూపిస్తా ఇంకొక వీడియో. అయితే నేను పండ్లు కడగకుండానే డైరెక్ట్ మాగేసిన అండి. మా ఆయనకు ఐడియా ఉంది కాబట్టి, వాళ్ళు కెమికల్స్ వేసి కడుగుతారు పండ్లు, మనం వితౌట్ కెమికల్స్ కాబట్టి కడగాల్సిన అవసరం లేదని చెప్పిండు కాబట్టి ఆయన మీద నమ్మకంతోనే అట్లనే మాగేసినాము. నేను వీడియోలో ఒకలాగా చెప్పినా మళ్ళీ ఇప్పుడు మీరు ఒకలాగా చేసిండని అనొద్దు, అందుకని చెప్తున్నా. చూద్దాం, ఫస్ట్ టైం కాబట్టి మనకు కూడా ఐడియా ఉంటుంది కదా నెక్స్ట్ ఇయర్ ఎట్లా చేసుకోవాలనేది. బాక్స్ ఓపెన్ చేసినప్పుడు పండ్ల వీడియో ఖచ్చితంగా చేస్తాను షార్ట్ లెంత్లో. తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే అంటే మంచి మంచి వీడియో కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.